పెయింట్ల రకాలు. పెయింట్ల రకాలు గురించిన అధ్యాయానికి స్వాగతం. ఇక్కడ వివిధ రకాల పెయింట్ల గురించి మనము నేర్చుకుంటాము. పెయింట్లు అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. వాటర్ బేస్డ్ పెయింట్లు మరియు సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్ల గురించి మీకు ఏమర్థమైంది? వాటర్ బేస్డ్ పెయింట్లు నీటిని వాటి ప్రధాన ద్రావకంగా ఉపయోగిస్తాయి. సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్లు మినరల్ టర్పెంటైన్ ఆయిల్ వంటి ద్రావకాలతో తయారు చేయబడతాయి. అవును, వాటర్ బేస్డ్ పెయింట్లు వివిధ రకాలు. అది ప్రధానంగా ఎమల్షన్స్, డిస్టెంపర్ మరియు స్టిఫ్ పెయింట్స్. ఎమల్షన్స్లు వాటి బహుముఖ ప్రజ్ఞ మరియు వినియోగదారు స్నేహానికి ప్రసిద్ధి చెందాయి. తాపీ పని గోడలు, ఫాల్స్ సీలింగ్ మరియు సిమెంట్ అండ్ జిప్సమ్ బోర్డులు వివిధ రకాల సర్ఫేస్లకు ఎమల్షన్లు వర్తించవచ్చు. మీరు ఏ పెయింట్ ఎంచుకున్నా మీరు అండర్ కోట్ పెయింట్ చేయాలి. ఇది పెయింట్ పనికి పునాది. గోడ బంధాన్ని మెరుగుపరచడానికి ఎమల్షన్ల పై కోటు ముందు వాటర్ బేస్డ్ ప్రైమర్లు వర్తించబడతాయి. అది మీ పెయింట్ పనిని మరింత మన్నికైనదిగా చేస్తుంది. వాటర్ బేస్డ్ స్టిఫ్ పెయింట్లు మరియు పుట్టిళ్ళు కూడా ఉన్నాయి. పుట్టి అనేది సర్ఫేస్లని సమం చేయడానికి ఉపయోగించే మరొక అండర్ కోట్ లాంటి ప్రైమర్. ఇది పొడి లేదా మందపాటి పేస్ట్ రూపంలో వస్తుంది. కొన్ని పెయింట్లు గోడకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తున్న అల్లికలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. ఈ పెయింట్లు కూడా వేర్వేరు స్థిరత్వాలలో వస్తాయి. కొన్ని గట్టిగా మరియు పేస్ట్ రూపంలో ఉంటాయి. సాల్వెంట్స్ బేస్డ్ పెయింట్స్ కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ప్రధానంగా ఎనామెల్స్ మరియు వుడ్ ఫినిషెస్. మెటల్ సర్ఫేస్లు మరియు తయారు చేసిన వుడ్ లేదా ప్లైవుడ్ మీద ఎనామెల్స్ వర్తించబడతాయి. మీరు మన్నిక కోసం చూస్తున్నట్లయితే వీటి దృఢమైన మరియు కఠినమైన పటలము కారణంగా ఎనామెల్స్ మీ ఉత్తమ ఎంపిక. దాన్ని నిర్వహించడం చాలా సులభం. వుడ్ ఫినిషెస్. చెక్క సర్ఫేస్ల విషయానికి వస్తే మనకు ప్రత్యేకమైన కోటింగ్లు ఉన్నాయి. అవి కలపను రక్షించడమే కాకుండా దాని సహజ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. అవి అపారదర్శక లేదా పారదర్శకంగా లేదా స్పష్టమైన ముగింపులు. సాల్వెంట్ బేస్డ్ ప్రైమర్లు. ఎనామెల్స్ మరియు వుడ్ ఫినిషెస్లు మరియు గోడల కోసం సాల్వెంట్స్ బేస్డ్ ప్రైమర్లు అండర్ కోట్గా వర్తించబడతాయి. పెయింట్ పటలము యొక్క మరింత ముగింపు మరియు మన్నిక కోసం ప్రైమర్లు అవసరం. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వాటర్ బేస్డ్ పెయింట్స్ సాల్వెంట్స్ వాటర్ బేస్డ్ పెయింట్ల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? వాటర్ బేస్డ్ పెయింట్లు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి ఆరోగ్యానికి తక్కువ హానికరం. ఖచ్చితంగా వాటర్ బేస్డ్ పెయింట్లు తక్కువ VOC కంటెంట్ను కలిగి ఉంటాయి మరియు వినియోగదారులకు అలాగే దానిని వర్తించే వారికి సురక్షితమైనవి. తక్కువ VOC పర్యావరణ అనుకూలమైనవి. పెయింటింగ్ చేసేటప్పుడు ఘాటైన వాసనను గమనించారా? ఇది ఎక్కువగా సాల్వెంట్ బేస్డ్ పెయింట్ కారణంగా ఉంది. ఇది మినరల్ టర్పెంటైన్ ఆయిల్ నుండి దాని వాసనను పొందుతుంది. ఇది మినరల్ టర్పెంటైన్ ఆయిల్తో కరిగించబడుతుంది. మరోవైపు వాటర్ బేస్డ్ పెయింట్లు నీటితో కరిగించబడినందున తక్కువ వాసన కలిగి ఉంటాయి. వాటర్ బేస్డ్ పెయింట్లు 4 నుండి 6 గంటల్లో సాపేక్షంగా త్వరగా ఆరిపోతాయి. ఇది వేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. సాల్వెంట్ బేస్డ్ పెయింట్లు ఆరడానికి 8 నుండి 12 గంటలు పడుతుంది. వేగంగా ఎండబెట్టడం. వాటర్ బేస్డ్ పెయింట్లు పర్యావరణానుకూలమై ఉంటే, తక్కువ వాసన కలిగి ఉంటే, అలానే త్వరగా ఆరిపోయే సమయాన్ని కలిగి ఉంటే మన దగ్గర ఇంకా సాల్వెంట్ బేస్డ్ పెయింట్లు ఎందుకున్నాయి? సాల్వెంట్ బేస్డ్ పెయింట్లు సాధారణంగా మందపాటి మరియు కఠినమైన ఫిల్మ్ను కలిగి ఉంటాయి. ఇది వీటిని మరింత శుభ్రపరుస్తుంది. అధిక జనాభా ఉన్న ప్రాంతాలకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. ఆసుపత్రులు మరియు పాఠశాలలు వంటి అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో గోడలు 4 అడుగుల ఎత్తు వరకు నిగనిగలాడే ముగింపుతో పెయింట్ చేయబడడం మీరు గమనించవచ్చు. అయితే ఈ రోజుల్లో ఉన్న అధునాతన పెయింటింగ్ టెక్నాలజీతో కొన్ని నీటి ఆధారిత పెయింట్లను కూడా సాల్వెంట్స్ ఆధారిత పెయింట్ల వలె కడిగి శుభ్రం చేయవచ్చు. ఈ అవగాహన నా కస్టమర్లకు మరింత మెరుగ్గా మార్గనిర్దేశం చేసేందుకు నాకు సహాయం చేస్తుంది.